ఇలా ఉండి వీడియో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్ గురించి. ఓటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే మనము యాజ్ యూజువల్గా ప్రతిసారి ఉన్నట్టే తనుజ అయితే టాప్ ప్లేస్లో ఉంది. ఓటింగ్స్ అయితే గట్టిగా పడుతున్నాయి. కళ్యాణ్ కూడా నామినేషన్స్లో లేడు కాబట్టి తనుజాకి అయితే ఓట్స్ పడుతున్నాయి. ఆమెకి ఇచ్చిన టాస్క్లు బలంగా ఆడుకుంటూ వస్తుంది కాబట్టి టాప్ ఓటింగ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ సెకండ్లో వచ్చేసి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా ఈ వీక్ తనకిచ్చిన టాస్క్ బీభత్సంగా ఆడి రచ్చరచ్చగా ఆడి టాప్లో అయితే ఉంటున్నాడు, అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. డెమాన్ పవన్ కూడా ఈ వీక్ ఎక్కువగా గేమ్స్ అందకున్నా కానీ, అంటే అంతగా ఆడకున్నా కానీ కామెడీ యాంగిల్ అయితే చూపించి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి ఓట్స్ అయితే పొందాడు. దాని నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి అయితే ఓట్స్ బాగానే పడుతున్నాయి. కొంచెం ఆమెకి గేమ్స్ నుంచి తీసేసినా కానీ గేమ్స్ ఆడిన గేమ్స్లో కొంచెం తన పర్ఫార్మెన్స్ చూపించి గేమ్స్ ఆడి గెలిచి తనైతే ఓట్స్ పొందుతుంది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారికి కూడా కొంచెం తక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి. ఎందుకంటే అంత సీరియల్ ఓట్స్ ఎక్కువ పడ్డా కానీ హాట్స్టార్ నుంచి ఓట్స్ అయితే, అంటే మిస్ కాల్ ఓట్స్ పడ్డా కానీ హాట్స్టార్ నుంచి అంతగా ఓట్స్ అయితే పడడం లేదు. సో భరణి గారికి ఓటింగ్స్ తగ్గాయి. అండ్ లాస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న కూడా ఓట్స్ ఏం పడట్లేదు. ఆయన కొంచెం ఈ వీక్లో కూడా గేమ్ ఎక్కువ లేదు కాబట్టి యాక్చువల్గా లాస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి ఈ వీక్ వరకు ఉన్నాడంటే ఈ వీక్ కూడా ఎక్కువ ఓట్లు పడట్లేదు. అండ్ ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్న క్యాండిడేట్స్ వచ్చేసి ముగ్గురు అయితే డేంజర్ జోన్ ఉన్నారు. సంజన, భరణి అండ్ సుమన్ శెట్టి. చెప్పలేం, బిగ్ బాస్ కొంచెం ట్విస్ట్ చేసి డెమాన్ పవర్ని కూడా డేంజర్ జోన్లో పెట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయితే అయిపోవాలి. కానీ బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం, అంటే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఎవరిని చేస్తారనేది ఐడియా లేదు. డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం భరణి అండ్ సుమన్ శెట్టి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. లేదు అలా కాకుండా ట్విస్ట్ చేయాలనుకుంటే సంజన గారిని కానీ లేదా డెమాన్ గారిని తీయాల్సి ఉంటుంది. సుమన్ శెట్టి మాత్రం కన్ఫర్మ్. సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. టాప్ 6 అనుకుంటే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 5 మాత్రం అనుకుంటే మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఎవరు ఎలిమినేట్ అయ్యారో టాప్ 5 టాప్ 6 అనేది చెప్తాను. అంతవరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సంతోష్ కుమార్ నీలా, సైనింగ్ ఆఫ్.